ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొట్టుకోవాలంటే శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి 12 రాశుల వారు అర్ధాష్టమ శని ద్వారా కానీ, అష్టమ శని ద్వారా కానీ, ఏలినాటి శని ద్వారా కానీ ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8:41 వరకు ఉంది. ఈ త్రయోదశి తిథితో కూడినటువంటి శనివారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శని యొక్క ప్రతికూలతను దూరం చేస్తాయి. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం ఈ రోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, ముఖ్యంగా నల్ల వస్త్రదానం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఏర్పడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ ఈ రోజు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, ఈతి బాధల్ని దూరం చేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వృత్తిపరంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. నష్టాలను భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మహిళలు గృహపరంగా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆగిపోయినటువంటి పనులు ఊపందుకుంటాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు.
పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. సునాయాస విజయాలు క్రీడారంగం వారికి ప్రాప్తిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలని సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు విస్మయాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిలో కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి సులభ రీతిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి అనుకూలిస్తాయి. వైద్య వృత్తి వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితుల్ని పొందగలుగుతారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కుటుంబ రీత్యా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. నూతన అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం ఆదాయం లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. శనివారం సందర్భంగా సింహరాశి వారు శనిదేవుణ్ణి ఈ రోజు నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తిపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యార్థులకి శ్రమ తగ్గుతుంది. బాధ్యతలు మహిళలకు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా శుభ పరిణామాలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా తులారాశి వారు ఈ రోజు శనిదేవుని జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి.
ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య రక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నత్తనడక కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా వెనువెంటనే పొందలేకపోతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలకు శారీరక శ్రమ అధికమవుతుంది. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శనివారం సందర్భంగా ధనుసు రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నివారింపబడుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే విచార పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆనందకర పరిస్థితులను గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు క్రీడారంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కలుగుతుంది. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని చకచక పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో ఈ రోజు అలంకరించడం ద్వారా కుటుంబ ఐక్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు దూరం చేసుకోలేకపోతారు. ప్రశాంత పరిస్థితులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. శనివారం సందర్భంగా మీనరాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈ రోజు నుంచి నేటి పరిహార ప్రక్రియ అనే శీర్షికలో నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలని, అలాగే
విఘ్నాల్ని దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావాలంటే ప్రతి బుధవారం తులసి మొక్క సమక్షంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తులసి అష్టోత్తరాన్ని భక్తితో పఠించాలి. తెల్లటి పుష్పాలతో తులసి మాతని పూజించాలి. తమలపాకులో తేనె వేసి తులసి మాతకు నివేదన చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో భవిష్యత్ దర్శిని అంశానికి స్వాగతం. ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలో జాతకాలను పరిశీలించి తగినటువంటి పరిష్కార మార్గాల్ని చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని ఆనందమయంగా జీవితం గడపాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా దగ్గరికి వచ్చి పోతున్నాయి. మా అబ్బాయికి వివాహం ఎప్పుడవుతుంది, వివాహం ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమిటి, పరిహారాలు తెలుపగలరు, మరియు మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఈ వివాహకారకుడైనటువంటి శుక్రుడు జన్మలగ్న అపేక్ష సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానానికి పాపగ్రహ దృష్టి ఉంది. అంతేకాకుండా కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడాను షష్టమంలో పడ్డాడు. కళత్రకారకుడైనటువంటి శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. దశమ లాభాధిపతి అయిన వారితో కలిసినటువంటి గ్రహదశ యోగించదు. అందుకని ఈ జాతకం ప్రకారం జీవితంలో మిగిలినటువంటి యోగాలన్నీ కూడా బాగున్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెళ్లి కోసం చిట్టచివరి ప్రయత్నంగా భృగు పాశుపత హోమం చేయించండి. దానివల్ల పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. నేను ఇంకా మంచి జాబ్లో సెటిల్ అవ్వలేదు, జాబ్ ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడవుతుంది, దోషాలు ఏమైనా ఉంటే రెమెడీస్ చెప్పండి, భవిష్యత్తు ఎలా ఉంటుంది. రాష్ట్రాధిపతి లగ్నాధిపతి శని అయ్యాడు. చాలా బలవత్తరంగా ఉంది జాతకం. పైగా లగ్నాతో శని ఏకాదశంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. లగ్నే యథా స్వామి నిరీక్షితో ధని కుశాగ్ర బుద్ధి కులవర్ధనం భవేత్ అన్నారు. చాలా బాగుంది, భవిష్యత్తు చాలా బాగుంది. మంచి జాబులో సెటిల్ అవటం అనేది జరుగుతుంది. 2016 సెప్టెంబర్ నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా మంచిగా సెటిల్ అవుతారు సెప్టెంబర్లో. వివాహపరంగా స్వల్పమైన దోషాలున్నాయి. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. అందుకని కొంచెం వివాహ సంబంధాల విషయాల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడాను గణపతికి పూజ చేసుకోండి. ఒక సంకటహర చతుర్దశి రోజున గణపతికి పూజ చేసి 101 ఉండ్రాళ్లు స్వామివారికి నివేదనగా పెట్టండి. దాంతో దోషం పోతుంది, వివాహం జరుగుతుంది, వివాహ జీవితం కూడా బాగుంటుంది, సంతాన యోగ్యత కూడా బాగుంది. అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంది జాతకం. ఏ రకమైనటువంటి లోపం లేదు. మానసిక సంతోషంతో ఉండొచ్చు. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు మరింత మంచి అభివృద్ధిని తప్పకుండా సాధించగలుగుతారు. మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. అబ్బాయి చదువుకున్నవాడు వస్తాడా, ఉద్యోగస్తుడు వస్తాడా, పెళ్లైన తర్వాత కూడా అమ్మాయి చదువుతుందా, విదేశాలకు వెళ్లే అవకాశం ఉందా, వివాహం ఎప్పుడవుతుంది. రవి నీచలో ఉన్నాడు. ఈ లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థితిలో ఉన్నాడు. ఒక సప్తమ స్థానాధిపతి మాత్రం ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థికంగానూ సమాజంలోనూ ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తే భర్తగా వస్తాడు. అందులో ఏమి సందేహం లేదు. 2016 డిసెంబర్ నుంచి జాతకం బాగుంది. 2017 మార్చి లోపు అమ్మాయికి వివాహం జరుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. కాకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గోవుకి ఉలవల్ని ఆహారంగా సమర్పించాలి. అదేవిధంగా వెండి ప్రతిభతో చేసినటువంటి గోవుని దానంగా ఇస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. వివాహ సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెళ్లిపోతున్నాయి, కుదరటం లేదు. నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరు. చంద్రకుజులు ఇద్దరును మేషంలో కలిసి ఉన్నారు. లగ్నాత్ అష్టమ స్థానంలో గురు రాహు ఇద్దరు కలిసి ఉన్నారు. గురుచండాల యోగం అనేటువంటి దుర్యోగం ఏర్పడింది. అంతేకాకుండా షష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది వివాహానికి అవరోధంగా మారింది. మీకు ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఏ విధంగా చేసుకున్నప్పుడు కూడాను గ్రహగతులు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మీరేమి ఆందోళన పడద్దు. మీకు ఈ ఫిబ్రవరి లోపు 2017 ఫిబ్రవరి లోపు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే వివాహపరంగా దోషం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడాను
ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయాలి. అదేవిధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం జరుగుతుంది. అందులో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. వివాహం కూడా 2017 ప్రథమార్థంలోనే జరుగుతుంది. భవిష్యత్తులో మా బాబు ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, జీవితం ఎలా ఉంటుందో తెలియజేయగలరు. చదువు కూడా ఎలా ఉంటుందో తెలియజేయండి. పరిహార మార్గాలు తెలపండి. గురుచంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు. లగ్నం మిథున లగ్నం. లగ్నంలో ఈ లగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉన్న కారణం చేత, రవి కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుంది. వివాహ జీవితం చాలా బాగుంటుంది. బాబు ఆరోగ్యం గాని, ఉద్యోగం గాని అన్ని బాగుంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి బలం కోసం బాబుకి మంచి జరగటానికి మీ ఇంట్లో గణపతి హోమం చేయండి. చాలా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సిద్ధగంధాన్ని బొట్టుగా ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరిన్ని జాతక సమస్యల్ని, పరిష్కార మార్గాల్ని తదుపరి కార్యక్రమంలో పరిశీలిద్దాం. నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో పాటించవలసిన ఎన్నో నియమాలు, మరెన్నో సూత్ర ప్రాతిపదికలు, ఇవన్నీ కూడాను గృహబలానికి నాంది పలుకుతాయి. సహజసిద్ధంగా సింహద్వారానికి ఇరువైపులా కూడా కిటికీలు ఉండటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలా కనుక లేకపోయినట్లయితే కించిత్తు రుణబాధలు కలగటానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మాకు వీలు పడదండి, మరి మేమేం చెయ్యాలి అని భావన చేసినప్పుడు ఇంటి గుమ్మం పై భాగంలో తప్పనిసరిగా విఘ్నేశ్వర ప్రతిమ ఉంచటం సర్వశ్రేయోదాయకం. ఆ ప్రదేశం చిన్నదిగా ఉంది. ఆ వాయువ్యంలో ఒక నిర్మాణం చేశారు. ఈశాన్యం సింహద్వారం వచ్చింది. ఇక చోటు లేదు పెట్టడానికి కిటికీలు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మరి? అటువంటి సమయంలో పై భాగంలో వినాయక ప్రతిమ చెక్కి గనక ఉంచినట్లయితే ఆ దోషం తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఆ సింహద్వారానికి మాత్రం 2 తలుపులు ఉంచటం మాత్రం మరువకండి. ఒకే తలుపు మాత్రం పెట్టేటువంటి విధి విధానం పనికిరాదు. సింహద్వారానికి కనీసం ఒకవైపైనా సరే ఒక కిటికీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి భావించే వాళ్ళు కూడా ఉన్నారు. నేత్ర దృష్టి రీత్యా కూడాను చాలా జాగరూకత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కిటికీలు లేని ఇళ్ళకి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి సింహద్వార విషయంలో. కానీ ఇవన్నీ కూడా కుదరని పక్షంలో సర్వవాస్తు దోష నివారణ యంత్రం ఆ గృహంలో స్థాపించుకోవటం మంచిది. ద్వారం నేలమట్టానికి కిందికి దిగి ఉండట లేదా నేలమట్టానికి దిగువగా ఉండటం మంచిది కాదు. దానివల్ల అనేక కష్ట నష్టాలు వస్తాయి. గుమ్మాలు కిటికీలు పోటీలుగా ఉండాలి. అట్లా లేకపోయినట్లయితే సంతానరీత్యా కొంత ఇబ్బంది కలగటానికి ఆస్కారం ఉంది. సింహద్వారానికి ఎదురుగా నీటి ప్రవాహం కనుక ఉన్నట్లయితే యజమానికి అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయని చెప్పేసి శాస్త్రం. ద్వారానికి ఎదురుగా స్తంభం కానీ ఎదురింటి స్తంభం కానీ ఉన్నట్లయితే ఇంటి ఇల్లాలకు అనారోగ్యం అనేటువంటిది కలగటానికి ఆస్కారం ఉంది. స్తంభములు వరుస గనక ఆ నిర్మాణం చేసేటప్పుడు స్తంభాల యొక్క వరుస పారు తప్పకూడదు. ఆ పార్లు గనక తప్పినట్లయితే చాలా దురదృష్టం ఆ గృహానికి పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటి గోడలు లేదా ప్రహరీ గోడలు తూర్పు
ఉత్తరము గోడల కంటే పడమర దక్షిణ గోడలు ఎత్తుగా గనక లేకపోయినట్లయితే అనేక అనర్థాలు సంభవించడానికి ఆస్కారం ఉంది అంటోంది వాస్తుశాస్త్రం. ఇంటి కాంపౌండ్ వాళ్ళ గోడలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దక్షిణం పడమర ఎత్తులో ఉండాలి. వాటికన్నా కొద్దిగా తక్కువగా అయినా సరే ఉత్తరం తూర్పు గోడలు నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. గృహానికి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర వాయువుల్లో కాలువలు కనుక ఉన్నట్లయితే ఆకస్మిక అనారోగ్య లక్షణాలు, ధన వ్యయం కలుగుతాయి. గృహంలో 1-4 రూములలో సూర్యరశ్మి కనుక పడకపోయినట్లయితే అనారోగ్య ధన నష్టాలు సంభవిస్తాయి. అసలు గృహం కట్టారు అంటే ఆ గృహంలో పరిపూర్ణంగా చక్కగా సూర్య తేజో కిరణాలు పడుతూ ఉండాలి. అందుకే తలుపులు పెట్టేది, వాకిళ్ళు పెట్టేది, కిటికీలు పెట్టేది. సూర్యరశ్మి కిరణాలు ప్రతి గృహంలోనూ పడే విధంగా కట్టుకోవాలి. ఇతరుల ఇంటి నీరు తన యొక్క గృహ ఆవరణలోకి ప్రవహించడం కూడా దోషప్రదమే. ఇతరుల యొక్క ఇంటి నీరు వీళ్ళ యొక్క గృహ ఆవరణలోకి ప్రవేశించింది, దానివల్ల శత్రుభీతి వస్తుంది, కలహాలు వస్తాయి. గృహానికి దక్షిణ, పడమర, ఆగ్నేయ, నైరుతి వాయువ్యాల్లో చెరువులు కానీ కోనేరులు కానీ ఉన్నట్లయితే దోషప్రదంగా మనకు శాస్త్రం చెబుతోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఇద్దరు పుత్రులు నాకు, 3 పుత్రులు ఆమెకు, ఇద్దరము విధవలము. ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు అక్కడ 100 కుమారులు ఉన్నారు. రాజసింహాసనం కోసం రకరకాల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఏది గొడుగేది, పాండురాజేడి? ఆయన ఏ తపస్సులో ఉన్నా ఆయన ఉన్న దారి వేరు. ఆయన పడిపోవడానికి తాను కారణమైందా లేదా? దోషం ఎవరిది వదిలిపెట్టేయండి, తాను కారణమైందా లేదా? కుంతీదేవి లోపలికి వచ్చింది. ఆమె వెంటనే గమనించింది, ఓ ఈయన వెళ్ళిపోయాడు అని అనుకుని చాలా బాధపడి, నాకెడయిమ్ములెమ్ము కురునాదు మన ప్రియ ధర్మపత్ని నే నెట్టులుండుదు మహీపతి తోడనపోదు పుత్రులం చేకొని పెంపు నా పసుపు చేయుము నాగుడు మాద్రి తద్దయున్ శోకపరీత చిత్తయగుచున్ పృథకిట్లనియన్ ప్రియంబునన్. ఆ వచ్చినటువంటి కుంతీదేవంది, నువ్వు వెంటనే నాకు చోటి, నాకు కూడా ఆయన ప్రియమైనటువంటి భర్త, నేను ఆయన పాదములు పట్టుకోవాలి. ఒక్క మాట మాద్రిని కుంతి అనలేదు, ఆమె తప్పు ఎంచలేదు. ఎంచకుండా అంది, మన ప్రియ ధర్మపత్నినే ఎట్టులుండు నేనేకత ఎట్టులుండుదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నన్న భావన నాకుంటుంది, భర్తృహీనను అని. నేను ఉండలేను కాబట్టి మహీపతి తోడను పోదు, నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతాను. పుత్రులంచే కొని పెంపు, ఈ పిల్లల్ని నువ్వు పెంచు మాద్రి, నా ఆజ్ఞ చెయ్యి అనగానే మాద్రి గడగడగడగడ వణికిపోయి ఆమె అంది, అక్క నువ్వు భర్తతో సహగమనం చేస్తానంటున్నావు, నన్ను పిల్లల్ని పెంచమంటున్నావు. ఒక్క విషయం ఆలోచించు, అసలు భర్త గారికి ఎటువంటి శాపం ఉందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ భర్త మరణమునకు కారణం ఎవరయ్యారు? నేనయ్యాను, నువ్వు అవ్వలేదు. అంటే శాపం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించి భర్తకి ఆయుర్దాయాన్నిచ్చి కాపాడుకున్నదానివి నువ్వు. అలా ప్రవర్తించలేక భర్త పడిపోవడానికి కారకురాలనైన దానను నేను.
నా తప్పుందా లేదా వదిలిపెట్టే. ఇక్కడ భర్తనే కాపాడుకోలేకపోయిన దాన్ని, ఇంత చిన్న పిల్లల్ని 5గురిని నేను భవిష్యత్తులో కాపాడి వృద్ధిలోకి తీసుకురాగలనా? ఈ అరణ్యంలో, ఈ శతశృంగంలో, ఈ మునుల మధ్యలో వీళ్ళు క్షత్రియుల ఎదర రాజ్యాధికారాన్ని పొందవలసిన వాళ్ళ, అన్ని ప్రతిబంధకాల, ఇవి దాటడం నా తరమే. అసలు ఒక చిన్న విషయం, తెలుసున్న ప్రమాదం, తెలియని ప్రమాదం కాదది. భర్త మనసు కదిలితే ఒక కోణంలో అది కుటుంబానికి ఒక పెద్ద పిడుగుపాటు అయిపోతుందని తెలిసి కూడా అలా భర్త మనసు కదలకుండా నేను ప్రవర్తించలేకపోయాను. ఇక రాబో కాలంలో పిల్లల క్షేమానికి సంబంధించి తెలిసి వచ్చి ఉంటాయా ఆపదలు? ఎన్ని ఆపదలు వస్తాయో. నేనా వీళ్ళని పెంచి పెద్ద చేయగలను? అక్క, 5గురు పిల్లల్ని పెంచడానికి అర్హత లేని దానన్నది నా నడవడి చేత తెలిసిపోయింది. పెంచగలిగిన దానివి నువ్వన్నది నీ నడవడి చేత తెలిసింది. అందుకని అక్క, 5గురు పిల్లల్ని నువ్వు పెంచు, నేను పాండురాజుతో సహగమనం చేస్తాను. ఇది పొగట్ట, నిక్కచ్చిగా పొగట్ట. నిక్కచ్చిగా మాద్రి దృష్టిలో కుంతి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఆవిడికి అంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆవిడ అభ్యున్నతికి పనికొచ్చిందా? ఆవిడ జీవితంలో తుఫానులో చిక్కుకున్న నావల బిక్కు బిక్కుమంటూ 5గురు పిల్లలతో దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు ఎదుర్కొని జీవితాంతం కడుపులో ఉండవలసిన బడబాగ్ని ఉండనే ఉంది. బ్రతకవలసిన అగత్యం ఏర్పడిందా? మళ్ళీ ఎంత కింద పడిపోయింది. అప్పటికప్పుడు ఇందాక శిఖరం మీద ఉందన్నాను, ఇప్పుడు మళ్ళీ అగాధంలో పడిపోయింది. కాదమ్మా, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అనడానికి మాద్రి చెప్పినంత బలమైనటువంటి కారణం ఏం చెప్తుంది కుంతి? చెప్పడం కుదరదు. అందుకని మాద్రి సహగమనం చేసేసింది పాండురాజుతో. మునులు అంత్యేష్టి సంస్కారం చేశారు, మాద్రి సహగమనం చేసేసింది. అస్థి సంచయనం చేశారు, ఇద్దరి ఎముకల్ని తీసి దాచారు. ఇప్పుడు కుంతి వైధవ్యాన్ని పొంది తన బిడ్డలు 3, సమతి బిడ్డలు 2, 5గురు పిల్లలతో ఒక్కతే మిగిలిపోయింది శతశృంగంలో. అదేమన్నా అంతఃపురమా? ఆమెకి నిజానికి ఎంత బలగం ఉంది అంటే, స్త్రీకి సాధారణంగా పుట్టిల్లు, అత్తవారిల్లు 2 ఉంటాయి. ఈమెకు 2 పుట్టిళ్ళు, 1 అత్తవారిల్లు ఉంది. 2 పుట్టిళ్ళు ఎందుకున్నాయి? ఆమె పుట్టినది శూరుని ఇంట్లో పుట్టింది. పోని శూరుని ఇంట్లో పుట్టింది కానండి, కుంతిభోజుడికి దత్తత ఇచ్చేశారు కదా. దత్తత ఇచ్చేసిన తర్వాత ఇంకా శూరుడు వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు కదండి. ఇప్పుడు పట్టించుకున్నట్టుగా దాఖలా ఏమైనా ఉందా? ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రవచనంలో మీకు ఏమైనా కనపడిందా? కనపడలేదుగా. కాబట్టి ఇంకున్నది కుంతిభోజుడేగా. కుంతిభోజుడు పిల్లని పెంచుకున్నవాడుగా. సంతోషంగా ఉంటే ఏమో, కష్టాలు వచ్చాక ఎలా ఉంటుందో, అత్తవారింటికి ఎడదామంటే అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. ధృతరాష్ట్రుడు 100గురు కొడుకులు, అప్పటికే ముందు పుట్టేశాడు ధర్మరాజు అని చెప్పి కడుపు బాధేసుకుందా గాంధారి? అంత అసూయతో కూడుకున్న వాతావరణమా? జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా పెద్ద క్లిష్టంలో ఉంది కదా ఆవిడ. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం మీతో మనవి చేయవలసి ఉంటుంది. శూరుడు ఆమెను ఎప్పుడు విడిచిపెట్టేయలేదు. శూరుని యొక్క కుమారుడు వసుదేవుడు, సూర్యుని యొక్క కుమార్తె కుంతీదేవి. కాబట్టి వసుదేవుడు అన్నగారు, కుంతీదేవి చెల్లెలు. వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మకి కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఆ తండ్రి గారైనటువంటి శూరుని యొక్క పనుపున పుట్టింటి గౌరవాన్ని ఎవరు చూడాలి? తండ్రి పెద్దవాడైపోతుంటే అన్నగారు వసుదేవుడు చూడాలి. అన్నదమ్ములు కదా పిలిచి సంతోషపెట్టాలి ఆడపిల్లని. అలా పెట్టాడా ఎప్పుడైనా వసుదేవుడు? అంటే పెట్టాడు. ఒక సందర్భం ఉంది. ఎక్కడుందో తెలుసా? పాండురాజు గారు మరణించక ముందే ఒక సందర్భం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే, మృగశాప భయమున జగదీశుడ పాండుపతి శతశృంగ పర్వతమునందు పత్నీ సమేతుడై యత్నంబుతో ఘోర తపమునరించుచు విపుల శక్తి అమరవర ప్రసాదమున ధర్మస్థితి కొడుకుల ఏవుర బడసిననియు విని వసుదేవుండు మనమున హర్షించి అనుజను మరిదిని ఘనుడు చూడ తన పురోహితు కశ్యపుండను మహాత్ము చీరి
పుత్తించే అవిప్రుచేత భాగినేయులకు కుమారులకు అమేయ రత్న భూషణావళులిచ్చి విశేష లీలా. ఒకానొకప్పుడు వసుదేవుడికి కబురెళ్ళింది, తన చెల్లెలైనటువంటి కుంతీదేవికి 3 పుత్రులు పుట్టారు అని. ఆయన ఏదో కారణాంతరముల చేత రాలేకపోయాడు. శతశృంగంలో ఉండిపోయాడు. బావగారు పాండురాజు తపస్విగా ఉన్నాడు. తన చెల్లెల కుంతీదేవికి 3 కొడుకులు పుట్టారని తెలియగానే తాను వెంటనే వెళ్ళలేకపోతున్నాడు కనుక తన ఇంటి పురోహితుడు కాశ్యపుడనబడేటటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఆ 3 కుమారులకు కూడా అపారమైనటువంటి ధనరాశులు, బంగారు ఆభరణములు కానుకగా పంపించాడు. పంపించి విడిచిపెట్టడం కాదు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు అక్కడుండి చౌలము, ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములు చేసి ఆ పిల్లలకు వేద విద్య గరపు అన్నాడు. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఈ 3 పిల్లలకి మాద్రి కుమారులు ఇద్దరికీ కూడా చౌల ఉపనయనాది సంస్కారములు చేసి పిలక పెట్టడం. ఒక వయసులో చౌలం అంటే పిలక పెడతారు. అలాగే ఉపనయనము చేసి వేద విద్యని బోధిస్తున్నాడు. అంటే వసుదేవుడు, శూరుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కుంతీదేవి మీద పరమ ప్రేమ ఉన్నది అన్నమాట యథార్థమా కాదా? పెంచుకున్న పిల్ల ఇన్ని కష్టాలు పడుతోంది అని కుంతిభోజుడికి కూడా ప్రేమ ఉన్నది, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పుడు కుంతీదేవి దగ్గర 3 మార్గాలున్నాయి. శతశృంగం మీద ఉంది, ఎక్కడో పర్వతం అది. భర్త మరణించాడు, తోడికోడలు వెళ్ళిపోయింది, సవతి వెళ్ళిపోయింది. 5 పిల్లలు దగ్గర ఉండిపోయారు. తన పిల్లలు 3, సవతి పిల్లలు 2. ఇప్పుడు ఈ 5 పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తాను శతశృంగ పర్వతం మీదే ఉండిపోయి మునుల యొక్క సహకారం తీసుకోవడం మొదటి అవకాశం కాదు. ఈ 5 పిల్లల్ని తీసుకుని తన పుట్టిల్లు వసుదేవుడు ఉన్నాడు కనుక, శూరుడు ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళిపోయి పుట్టింట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేయడం ఒక ఎత్తు కాదు. కుంతిభోజుడు పుట్టింటి కిందకే వస్తుంది రెండో మార్గం. కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పెద్ద చేయడం ఒక మార్గం. తాను మరణించడం అన్న మాట రాదు. ఎందుకని? మాద్రికి మాట ఇచ్చింది, నేను ఈ పిల్లల్ని పెద్ద చేస్తానని. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని అత్తవారింటికి, అంటే ఎక్కడ అంబిక అంబాలిక ఉన్నారో అత్తగారులు అక్కడికి తాను వెళ్ళిపోవడం ఒక మార్గం. ఇందులో అప్పటికి క్షేమకరంగా, అప్పటికి కాస్త మనశ్శాంతిగా ఉండడానికి తేలికైన మార్గాలు మొదటి 2. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, అయ్యో పాపం ఇంత కష్టంతో వచ్చింది అని ఎంత కాదన్నా కొంత ప్రేమతో ఆదరిస్తారు. తన మనసు వరకు శాంతిగా ఉంటుంది కొంతవరకు. అసలు శాంతి ఎలాగో పోతుంది, కానీ కొంత శాంతి ఉంటుంది. కానీ అత్తగారుల దగ్గరికి వెళ్ళిందనుకోండి, అంబిక అంబాలిక దగ్గరికి, అంబిక అంబాలికలు ఏం చేస్తారు? వాళ్ళు విధవలే. ఎందుచేత అంటే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు వెళ్ళిపోయారుగా. కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ తగినంత శక్తి లేదు, వాళ్ళు జోక్యం చేసుకోలేరు. అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు పెరివేప విత్తు ధృతరాష్ట్రుడున్నాడు, అతని 9 కొడుకులు ఉన్నారు. ఎలా అయినా రాజ్యాన్ని కబళించాలనేటటువంటి రాచ సంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కాబట్టి పసిపిల్లలకు ఏ ఆపదైనా రావచ్చు, అందులో అంతర్భాగంగా తనకీ ఆపద రావచ్చు, వాళ్ళ ప్రాణములే పోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏది క్షేమకరం? నిజానికి వెళ్ళొచ్చా అత్తవారింటికి? మనం అయితే వెళ్ళకూడదంటాం. కుంతీదేవి మనం ఏమనుకుందో తెలుసా మనసులో? నాకు మనసు శాంతిగా ఉంటుంది, పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటానని పుట్టింటికి వెళ్ళిపోతే, ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కొంతకాలం కనిపించకుండా ఉంటే మనసు నుంచి మరుగైపోతారు. అలా హస్తినాపురానికి వెళ్లకుండా ఉంటే అసలు ఈ పిల్లల్ని అప్పటి వరకు వాళ్ళు చూడలేదుగా ఎవరు. పాండురాజుని మరిచిపోతారు, కుంతీదేవిని మాద్రిని మరిచిపోతారు, పాండవుల్ని మరిచిపోతారు. అలవోకగా దుర్యోధనాదులు యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని కబళించడం తేలికైపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత నా పిల్లలకి రాజ్యాధికారం ఉంది అని తీసుకెళ్లిన స్థానికమైన బలం ఉండదు, ప్రజా మద్దతు ఉండదు, పెద్దల మద్దతు ఉండదు. పెద్దల ప్రేమ ఎక్కడ చూడకున్నారు? అక్కడ భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, మించి విదురుడున్నాడు. ఇటువంటి మహానుభావులు ఉండగా ఎందుకు కలుగుతుంది ఆపద? తనకి ఖచ్చితంగా క్లేశం కలుగుతుంది, ఎందుకంటే నలుగుడు ఉంటుంది అక్కడికెడితే. కానీ
అయ్యో పాపం పాండురాజు అంత గొప్పవాడు, అంత బాగా పరిపాలించాడు, అటువంటి శాపాన్ని పొందాడు, 5 బిడ్డల్ని కన్నాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకుండా మరణించాడు. మాద్రి వెళ్ళిపోయింది. పాపం పిచ్చి తల్లి కుంతి 5 పిల్లల్ని పట్టుకుని అత్తవారింటికి వచ్చింది అని ప్రజలలో ఒక సానుభూతి ఉంటుంది. ఎదురుగుండా కనపడుతున్నారు కనుక సింహాసనానికి వీళ్ళు ఉత్తరాధికారులు అన్న విషయం నిరూపణం అవుతుంది. ఆ పైన వాళ్ళు దేవతాంశ సంభూతులు కనుక పరాక్రమము చేత, గుణముల చేత వాళ్ళ అధికారాన్ని వాళ్లే నిలబెట్టుకుని రాజ్యాన్ని పొందుతారు. లేనినాడు పాండురాజు చేసినటువంటి ప్రణాళిక భగ్నమైపోతే భార్యగా తానేమి సాధించినట్టు? తన భర్త యొక్క సంతోషం నిలబడాలి అంటే, ఆయన కోరుకున్నట్టు జరగాలి అంటే, తాను ఇడుముడి పడినా బాధపడినా తాను హస్తినాపురానికే వెళ్ళాలి. కానీ హస్తినాపురానికి వెళ్ళడం అన్న సమస్య వస్తే ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. ఒక స్త్రీ జీవితంలో సమాధానం చెప్పడానికి సాధ్యం కాని ప్రశ్న ఏమి అంటే, వీడు మా తమ్ముడి బిడ్డలే అని ఏమి నమ్మకము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. అక్కడ ధృతరాష్ట్రుడు ఈ మాట అడిగించాడు అనుకోండి. వాళ్ళు పాండురాజు బిడ్డలు కారని నేను విన్నాను. ఒకడు ధర్మదేవత యొక్క బిడ్డడు, ఒకడు వాయుదేవత యొక్క బిడ్డ, ఒకడు ఇంద్రుని యొక్క అంశతో వచ్చినవాడు, ఇద్దరేమో అశ్వనీ దేవతల అంశలో వచ్చిన వాళ్ళు. పాండురాజు నిన్ను అనుమతిస్తే, మాద్రిని అనుమతిస్తే మీరు దేవతల వలన బిడ్డలు కన్నారని ప్రమాణమేమి? ఎలా వీళ్ళని నా బిడ్డలని? పెదనాయన కదా, నా బిడ్డలు అని అంతఃపుర ప్రవేశం ఎలా చేయిస్తాను అని అడిగాడు అనుకోండి. ఏ స్త్రీ చెప్పుకుంటుంది వీళ్ళు నీ తమ్ముడి బిడ్డలే ధార్మికంగా అని? ఒక స్త్రీ అంత కష్టంలో అసలు చెప్పుకోవడం సభాముఖంగా సాధ్యమా? అది ఒక స్త్రీ పరంగా ఆలోచించినప్పుడు ఎంత సున్నితమైన సమస్య అది. అది పాండురాజు ఉంటే అసలు ఈ ప్రశ్న రాదు. ఇప్పుడు చెప్పడానికి పాండురాజు లేడు. ఎలా వెడుతుంది హస్తినాపురానికి? వెళ్ళని నాడు పాండురాజు యొక్క కోరిక ఎలా తీరుతుంది? వెళ్ళి అంతఃపురం మొట్టమొదటి సింహద్వారం దగ్గరే ఎదురొచ్చి ఈ ప్రశ్న వేస్తే దుర్యోధనాదులు ఎవరితోనో వేయిస్తే తానేం చెప్పాలి? ఎంత శోకంలో ఉందో అంత బాగా ఆలోచించి. సాధారణంగా శోకానికి ఉన్న గుణం ఏమిటంటే, శోకము ఆలోచన రానివ్వదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. సాధారణంగా శోకం ఆవహించేసిందనుకోండి, శోకో నాశయితే ధైర్యం, ధైర్యం పోతుంది. శోకో నాశయితే స్మృతం, తానింతకుముందు ఏం చెప్పాడో, తానింతకుముందు ఏం విన్నాడో అవి మర్చిపోతాడు. తాను జావగారిపోయి చతికిల పడిపోతాడు. కాబట్టి నాస్తి శోక సమోరిపుహు, అసలు శోకముతో సమానమైనటువంటి శత్రువు లోకంలో లేడు. అది సర్వనాశనం చేసేస్తుంది ఎవరినైనా కూడా. అటువంటి శోకమునకు తాను వశపడిపోయి ఉంది కాబట్టి సరి అయిన ఆలోచన రాకూడదు. కానీ ఆమె మహాపతివ్రత, పతివ్రతలకు భూషణం. ఆమె భర్త యొక్క గౌరవాన్ని ఆలోచించింది, ఆ కోణంలో ఆలోచించింది. ఇప్పుడు ఆ ప్రశ్న రాకుండా నేను అంతఃపురంలో పిల్లలతో వెళ్ళగలగాలి, సాధించాలి కార్యం. ఎలా సాధించగలగాలి? దానికి ఆమె తీసుకున్నటువంటి పరిష్కారం ఏమిటంటే, మునుల యొక్క సమూహంతో కలిసి వెళ్ళాలి. శతశృంగం మీద మునులందరూ ఉన్నారుగా, పాండురాజు వాళ్ళందరితో కలిసి ఉన్నాడుగా, పాండురాజు సంతానం పొందినప్పుడు వాళ్ళందరికీ తెలుసుగా, వాళ్లేగా దేవతాంశలలో నీకు పిల్లలు పుడతారని చెప్పిన వాళ్ళు, వాళ్ళు ధర్మ సంతానం అన్న విషయం మునులకు తెలుసుగా. మునులు తనతో వచ్చి తాను చెప్పవలసిన అవసరం లేకుండా మునులు చెప్పిన నాడు ఈ ప్రశ్న వేసే అవకాశం అవతలవాడికి ఉంటుందా? అలా పాండురాజు పిల్లలోయ్ పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదురా, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళామేటమ్మా. వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికి ఎక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.